వేములవాడ పట్టణంలోని ధార్మిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఓటు హక్కు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యమైనదని, ప్రజలే పాలకులు, మన పాలకులను మనమే ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం మనకిచ్చింది అన్నారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో విద్యార్థుల ఓట్లు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని సందర్భంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, ఎండి ఫర్వేజ్, సందీప్, ఎండి రఫీ, శివ పాల్గొన్నారు. రోజు వేములవాడ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఓటు హక్కు గురించి ఈరోజు ధార్మిక కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వాళ్ళ కారపత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సును కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క యువకులు, ఇది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు అనే నినాదాన్ని మనం ముంగడు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు కావాల్సిన పాలకులు మంచివారా చెడ్డవారు మనం అన్ని విధాలు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి మేము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కూడా ఈ ఓటు హక్కు నమోదు చేసుకొని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు ఓటును వేయాలని కోరడం జరుగుతుంది.